ప్రభువు మనలను తనతో పోల్చుకున్న సందర్భాన్ని మనం అధ్యయనం చేస్తున్నాం. సంఘాన్ని ప్రభువును మూడంతల పోలికలో చూపించడం జరిగింది. మొదటి పోలిక గత వారం చెప్పుకున్నాం. నేను ద్రాక్షవల్లిని, మీరు తీగలు అని. ఆ వర్తమానం మన బాధ్యతను చూపించే వర్తమానం. అక్కడితో దాన్ని వదిలేద్దాం. రెండవ పోలిక దగ్గరికి వద్దాం. కొలసీ పత్రిక మొదటి అధ్యాయం 18వ వచనం. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా గొప్ప తండ్రి, కృపగలిగిన మా దేవ, నిలిచి మాట్లాడడానికి నీ దాసునికి శక్తి సామర్థ్యాలు లేవు. అతడు నిలబడి మాట్లాడగలిగిన పరిస్థితుల్లో లేడు. మానసికంగా, శారీరకంగా అలసిపోయిన పరిస్థితిలో ఉన్నాడు. ఆత్మీయంగా మీరే నింపి బలపరిస్తే తప్ప వాక్యాన్ని ఇది నాన్న పిల్లలు పొందలేరు. వారి ఆకలి తీర్చడం కోసం ఒట్టి పాత్రను నింపుమని విజ్ఞాపన చేస్తున్నాను. నీ నోటిని బాగుగా తెరువుము, నేను దానిని నింపెదను అన్న మాట ఆధారం చేసుకుని నిలబడి ఉండగా నీ దాసుని బలపరిచి మీ నామ మహిమ కొరకై ఈ దినాన్న మీ సాధనంగా వినియోగించుకోండి. యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. క్రింద వినపడుతుందో లేదో, నేను పోయిన వారం క్రింద సరిగ్గా వినపడలేదండి. ఇక్కడ కూడా వినపడలేదు నాన్న. ఇక్కడే వినపడకపోతే కింద అసలు వినపడదుగా. చూసిరా. సంఘాన్ని శరీరమని, ఆయన తనను శిరస్సు అని, శిరస్సుకు దేహానికి ఉన్న సంబంధాన్ని ప్రభువుకి మనకి ఉన్నదని చెప్తున్నాడు. వాస్తవానికి మనం సంఘానికి శిరస్సుకు ఉన్న సంబంధం ఏమిటని మీరు అనుకుంటున్నారు? శిరస్సు లేకపోతే దేహం సంగతి ఏమిటి? శిరస్సు నుండి దేహానికి ప్రతి విధమైన ఆలోచన, ప్రతి విధమైన జాగ్రత్త, ప్రతి విధమైన అవసరమైన సమస్తం ఇక్కడ ఈ శరీరానికి ఈ శిరస్సు నుండి అందుతుంది. చూసేది శిరసే, వినేది శిరసే, గ్రహించేది శిరసే. కుడి చేయి కలపమంటే కుడి చేయి కదపాలి, ఎడం చేయి కదపమంటే ఎదురు చేయి కదపాలి. నడువు అంటే నడవాలి, ఇక్కడి నుంచి లేచి వెళ్ళు అంటే వెళ్ళాలి. శిరస్సుకి ఏముంది? అధికారం. శిరస్సు అధికారానికి సూచన. సంస్థలో ఉన్న శిరసత్వాన్ని గురించి నేను మాట్లాడడం లేదు. ఒక డిపార్ట్మెంట్లో ఉన్న శిరస్సును గురించి మాట్లాడడం లేదు నేను. హెడ్షిప్ గురించి మాట్లాడడం లేదు నేను. ఐఎమ్ స్పీకింగ్ అబౌట్ ద హెడ్షిప్ ఆఫ్ ద లోకల్ అసెంబ్లీ. స్థానిక సహవాసం యొక్క శిరసత్వాన్ని గురించి మాట్లాడుతున్నాను నేను. శిరస్సు పని చేయకపోతే దేహం ఏమవుతుంది? అంటే బాడీ టోటల్గా
దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? మైండ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కానీ ఈ దేహాన్ని బట్టి ఈ శిరస్సుకు ఏం జరుగుతుందో మీకు తెలుసా? శరీరం ప్రవర్తించే తీరును బట్టి శరీరానికి ఏమొస్తుంది? ఈ రోజున స్థానిక సహవాసాల మధ్య ఉండవలసింది లేకపోవడం, దేహం ఐక్యతను చూపించే నియమం, శరీర నియమం ఐక్యతను చూపిస్తుంది. అది పెద్ద అవయవమా చిన్న అవయవమా కాదు, అన్నీ కలిసి ఉండేటువంటి పరిస్థితి. ఐక్యతను కాపాడుకోవడం అనేది లోపల ఉండవలసిన సంగతి. ఇది లేదు. రెండవదిగా ఒకదానికొకటి సహాయం చేసుకోవాల్సినవి అవయవాలు, అది కూడా లేదు. ఒకదాన్ని ఒకటి కాపాడుకోవాల్సినవి, అది కూడా లేదు. ఒక అవయవం మరొక అవయవం మీద ఎప్పుడు అతిశయపడదు, కానీ అది ఉంది. ఒక అవయవం తెగిపోతే చూసి సంతోషించాలని మరో అవయవం అనుకోదు, కానీ అది కూడా ఉంది. టోటల్గా ఈ విషయాన్ని ఆలోచించినప్పుడు నాకు చాలా దుఃఖం కలిగింది. నేను 1, 2, 3, 4, 5 వచనాలు మీకు చూపిస్తాను. ఆ తరువాత మనం ముగించుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 4వ వచనం చివరి భాగం. తలను అవమానపరచును. శరీరాన్ని బట్టి తలకి ఏమొస్తుంది చెప్పండి? అవమానం వస్తుంది. సంఘాన్ని బట్టి ప్రభువుకి ఏమొస్తుంది? ఈరోజు లోకంలో ప్రభువు అవమానించబడడానికి హూ ఆర్ రెస్పాన్సిబుల్? ఆర్ నాట్ వి? మనం కాదా? మనమే. భరించగలిగినంత భరించలేకపోయాం, ఓర్చుకోగలిగినంత ఓర్చుకోలేకపోయాం, సహించగలిగినంత సహించలేకపోయాం, ప్రేమించవలసినంత ప్రేమించలేకపోయాం, ఆదరించవలసినంత ఆదరించలేకపోయాం. నిర్వర్తించవలసిన బాధ్యతల వద్ద మనం ఎప్పుడూ నిర్లక్ష్యంగానే ఉన్నాం. ఈ కారణం చేత అవమానం కలిగేది ఎవరికిప్పుడు? శిరస్సు. దుఃఖం అనిపిస్తూ ఉంది. అందుకని రోమాపత్రిక 2:24లో ఓ మాట రాశాడు. వ్రాయబడిన ప్రకారము చాలా సహవాసం యొక్క సాక్ష్యం సరిగా లేకపోవడం వల్ల
కానుకలు పట్టేటప్పుడు శుభాకర్రావు గారు పాట పాడించేవాడు. సేవకుని గురించి మాట్లాడిస్తూ ఆయన సాక్ష్యమెంతో జాగ్రత్త. గుర్తుందా పాట మీకు? చెప్పండి, ఏం పాట అది? మా మేలుకో విశ్వాసి మేలుకో. తర్వాత ఏముందిరా? చూసుకో నీ స్థితిని కాచుకో. మేలుకో, నీ స్థితిని కాచుకో. లేకపోతే ఏమవుద్ది? ప్రమాదం వస్తున్నప్పుడు మేల్కోకపోతే, స్థితిని కాచుకోకపోతే, అందుకే అంటాడు సంఘం ఎంతో జాగ్రత్త, సాక్ష్యం ఎంతో జాగ్రత్త అంటాడు. పాట పాడే మనసు నాకు లేదు. దుఃఖం వచ్చింది ఆ పాట జ్ఞాపకం వచ్చినప్పుడు. వాస్తవానికి మనల్ని బట్టి ఆయనకు అవమానం ఒకటి. రెండవది చూడండి, ఎఫ్సి పత్రిక 4వ అధ్యాయం 30వ వచనం. మనల్ని బట్టి ఆయనకు దుఃఖం. అవయవం పాడైంది. గ్యాంగ్రీన్ వచ్చినట్టు అయింది. అది పాకుతూనే ఉంది, కొరుకుడు పుండులాగా. శిరస్సు ఏం చేసి చెప్పండి? కళ్ళ వెంట నీళ్లు కారుతూనే ఉంటాయి. మనల్ని బట్టి దేవుడు కూడా దుఃఖిస్తాడు. మనలో నివసించే ఆయన దుఃఖించడానికి మనం కారణం అవుతాం దేహం వల్ల. శిరస్సు దుఃఖపడడానికి దేహానికి వచ్చిన రోగం కారణం కావచ్చు. విశ్వాసం రోగగ్రస్తం అయ్యే ప్రమాదం ఉంది. అందుకని అంటాడు, నేను అక్కడికి పంపాను వారి విశ్వాసాన్ని బాగు చేయనట్లు అంటాడు పౌలు గారు తిమోతిని పంపుతూ. విశ్వాసం జబ్బుపడే ప్రమాదం ఉంది. ఐక్యతను కాపాడుకునే దగ్గర లేదు, మనం సరిగా లేము. విశ్వాసం విషయంలో కూడా మనం సరిగా లేము. మోమాటం. ఇవాళ మోమాటమే గనక వెంకటరత్నానికి లేకపోయి ఉంటే ఏడవలసిన అవసరం వచ్చేది కాదు. ఇంట్లో మోమాటం వల్ల అందరూ ఏడ్చే పరిస్థితి వస్తుంది. శరీరం లోబడింది, శిరస్సుకు అవమానం వచ్చింది చాలాసార్లు. మరో మాట కూడా నేను చూపిస్తాను, చూడండి మీరు. సమూయేలు మొదటి గ్రంథం 4వ అధ్యాయం
క్షమించండి, ఇది 1 శామ్యూయల్ కాదు, 2 శామ్యూయల్ అనుకుంటున్నాను. నాలుగో అధ్యాయం 12వ వచనం. చెప్పి దావీదు తన వారికి ఆజ్ఞేయగా వారు ఆ మనుషులను చంపి వారి చేతులను కాళ్ళను నరికి వారి శవములను హెబ్రోను కొలను దగ్గర వేలాడగట్టారు. తరువాత వారు ఇష్బోషెతు తలను తీసుకుని పోయి హెబ్రోనులో అబ్నేరు సమాధిలో పాతిపెట్టారు. తలను తీసుకొని పోయి పాతిపెట్టిరి అనే మాట ఏంటి మాట? జ్ఞాపకం పెట్టుకోండి. ఇష్బోషెతుది ఒక అనూహ్యమైన మరణం. కొన్నిసార్లు ఎవరికి మీరు మేలు చేస్తారో వారే మీకు శత్రువులు అవుతారు. మీ తలను నరికి 10 మందిలో అవమానిస్తారు దాన్ని. ఇష్బోషెతుకి రాచరికం వచ్చింది. సౌలు కొడుకతను. సౌలు తరువాత రాజ్య పరిపాలన చేస్తున్నాడు. ఆడు తర్వాత దావీదుని పిలువనంపించారు యూదా గోత్రం వారు, బెన్యామీనీలు. అప్పుడు సౌలు కుటుంబానికి దావీదు కుటుంబానికి యుద్ధం జరుగుతూ వచ్చింది. సౌలు అంతకంతకు వర్ధిల్లాడు, సౌలు అంతకంతకు క్షీణించాడు, దావీదు కుటుంబం అంతకంతకు వర్ధిల్లింది. అలాంటి సమయాన దావీదు అబ్నేరే దావీదు దగ్గరికి వచ్చి నేను అందరినీ నీ తట్టు తిప్పుతానని చెప్పాడు. దావీదుతో ఒక ఉత్తరం రాయమన్నాడు. రాసి అబ్నేరు ఇష్బోషెతుకు పంపించమన్నాడు. దావీదు ఉత్తరం రాసి ఇష్బోషెతుకు పంపాడు. ఏమని? నా భార్య అని మీకాలు నాకు పంపని, పంపకపోతే యుద్ధం జరుగుద్దని. అబ్నేరునే పంపించి మీకాలను తెప్పించి దావీదుకు అప్పగిస్తాడు. కానీ అప్పుడు రేకాబు, బయానా అనే 2 సేనాధిపతులు, ఇష్బోషెతు సేనాధిపతులు, నిష్కారణంగా ఇష్బోషెతు తల నరికి తీసుకుని వచ్చి దావీదు ముందు పెట్టారు. ఆలోచించండి. కిరీటం ధరించవలసిన శిరస్సు దేనికి లోనైంది? కుట్రకు లోనైంది. తండ్రి తరువాత సింహాసనాసీనుడైన వానికి ఎవరికి సేనాధిపతి స్థానాన్ని ఇచ్చాడో వాళ్ళకి ఇతను ఏం చేశాడు? ఎదటివాడి ఫేవర్ సంపాదించుకోవడం కోసం శిరస్సును ఏం చేయొచ్చు మనం? లోకంలో మెప్పు కోసం, మనుషుల ఎదుట మనం ప్రభునేమి మేమంతగా ఏమనుకోమండి, ప్రభునేమన్నా మేమేం మాట్లాడమండి, మేము క్రైస్తవులని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడతామండి. అలా సిగ్గుపడేవారు తలను ఏం చేస్తున్నట్టు? నువ్వు శరీరానివి, శిరస్సును నువ్వు ఎవరి దగ్గర ఫేవర్ సంపాదించుకోవాలో వాళ్ళకి అప్పగిస్తున్నావు తీసుకెళ్ళి. చాలాసార్లు ప్రభువుని
దూషించడానికి మనం అప్పగించేవారంగా, ఆయన్ని అవమానించడానికి అప్పగించేవారంగా, ఆయన శరీరం నిర్జీవంగా మారిపోయింది అని నామకార్థతను మనం అభ్యాసం చేయటం వల్ల ఇష్బోషేతు తల నరికి తీసుకుని వెళ్ళి దావీదు చేతుల్లో పెట్టినట్టు మనం చూస్తాం. ఆలోచించండి, సౌలు యొక్క సావును తెచ్చి నేనే పొడిచానని చెప్పిన వాడినే దావీదు చంపేశాడు. ఇష్బోషేతును చంపి వచ్చిన ఇద్దరిని కూడా చంపాడు. అంటే దావీదు దేవుని యొక్క జ్ఞానం గలవాడు కాబట్టి ఎలాంటి చర్య తీసుకోవాలో ఆ చర్య తీసుకున్నాడు. మనలో ఇప్పటి వరకు మన వల్ల శరీరాన్ని బట్టి శిరస్సుకు అవమానం కలిగిన, శిరస్సుని లోకం చేతుల్లో పెట్టడానికో లేదు ఎవరు ఫేవర్ సంపాదించుకోవడానికో ఆయన చేతుల్లో పెట్టడానికో ప్రయత్నం చేసిన సందర్భాలు మనలో ఉన్నాయి. కానీ వాటిని మనం సరిచేసుకో, వాటిని సవరించుకో. శిరస్సును అపఖ్యాతి పాల్చేయడం మనం చేస్తాం. మరో మాట కూడా నేను మీకు చూపిస్తాను, దయచేసి మీరు రండి. విలాపవాక్యాలు 2వ అధ్యాయం 10వ వచనం. చాలు. తలల మీద బుగ్గి పోసుకొందరు, గోనెపట్ట కట్టుకుందరు. తలకు ఏమైంది ఇప్పుడు? తల మీద బుగ్గి పోసుకోవడం అంటే శిరస్సు విచారగ్రస్తం కావడానికి మనం కారణం అవుతాం. ఎన్నిసార్లు చెప్పినా వినలేదనుకోండి, ఎన్నిసార్లు చెప్పినా ప్రవర్తన మార్చుకోలేదనుకోండి, ఆయన ఎలా ఫీల్ అవుతాడు ఎప్పుడైనా ఆలోచించారా మీరు? ప్రభు అంతరంగం ఏ విధంగా బాధపడుతుందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అనేక సార్లు చెప్పి ఎప్పుడు చెప్పినా మళ్ళీ మన మూడ్సే, మన ఆలోచనలే, మన తొందరపాటే, మన భావోద్రేకాలే, వీటన్నిటిని బట్టి తల మీద బుగ్గిపోయడం అనే మాటకు చింతకు అంటే బాధకు లోన్ చేయడం, ఆయన్ని కృంగిపోవడానికి కారణం అవడం, ఆయన మనసును క్షోభ పెట్టడానికి మనం కారకులు అవుతాం. శిరస్సుకు దేహానికి ఉన్నది లివింగ్ రిలేషన్షిప్. చెట్టు కదలదు కానీ దేహం కదులుతుంది. చెట్టు ఒకచోటే ఉంటుంది, వల్లి తీగలు, కానీ ఆ చుట్టుప్రక్కల మాత్రమే. కానీ ఈ దేహం ఎక్కడికైనా వెళ్ళగలిగింది, ఏ చోటుకైనా పంపించడానికి అవకాశం ఉన్నది, అన్ని ప్రాంతాలకు వెళ్ళడానికి వీలైనటువంటి ఒక వ్యక్తి తన స్థానిక సంఘాన్ని బట్టి కానీ తన కుటుంబాన్ని బట్టి కానీ ఏ రీతిగా వేదనకు గురవుతాడో, బాధపడతాడో బుగ్గిపోసుకున్న అనుభవం తల మీద. ఆలోచిద్దాం. దేహంగా
శిరస్సుకు మనం ఇవ్వవలసిన, మన ద్వారా రావలసిన ఘనత రాల. మన ద్వారా శిరస్సు తల ఎత్తుకునే పరిస్థితి రాలా. మనల్ని బట్టి తల ఉంచుకోవలసిన పరిస్థితి లోకంలో నేటి దినాన్న ప్రభు నామానికి ఉంది. దానికి మనం బాధ్యులు. ఈ మాటలు బాధతోనే చెప్తున్నాను నేను. పౌలు గారు తీతుకు రాస్తూ ఒక మాట అన్నాడు. మూడు నుంచి 5 వచనాలు చదవండి. 2, 3 నుంచి 5 వరకు. అలాగనే విభక్తులు, కొండగత్తులను, మిగుల మద్యపానాసక్తుల యుద్ధక ప్రవర్తన యందు భయభక్తులు గలవారై ఉండవలెననియు, దేవుని వాక్యం దూషింపబడకుండానట్లు. చాలా ఇక్కడ వృద్ధులు ఉన్నారు, కింద యవనస్తులు ఉన్నారు. దేనిని బట్టి? ప్రవర్తన యందు భయభక్తులు లేకపోతే దేవుని వాక్యం దూషించబడుతుంది. వాళ్ళు అలాగే చెప్తారు బ్రదర్, కానీ వాళ్ళ జీవితం బాగోదు. ప్రసంగాలు చాలా బాగా చేస్తారు బ్రదర్, కానీ డబ్బు అంటే పడి చచ్చిపోతారు. వాక్యం అద్భుతంగా మాట్లాడతారు బ్రదర్, గట్టిగాను, కానీ వాళ్ళు దేవునికి ఇవ్వాల్సినంత ప్రాధాన్యత ఇవ్వరు బ్రదర్. మనం మాట్లాడే ప్రతి మాట లోకం యొక్క ఎగతాళికి గురవుతున్నప్పుడు శిరస్సును మనం ఏం చేస్తున్నామో చెప్తారా మీరు? అక్కడి నుంచే కదా వాక్యం వచ్చేది. ఇన్స్ట్రక్షన్స్ అన్నీ అక్కడి నుంచే వస్తాయి కదా. బాధ అనిపిస్తూ ఉంది. ఇంటిలో కానీ సంఘంలో కానీ వృద్ధ స్త్రీలు కానీ యవన స్త్రీలు కానీ, వృద్ధ స్త్రీలు ఎలా ఉండకూడదో చెప్పాడు, యవన స్త్రీలు ఎలా ఉండాలో చెప్పాడు. స్వస్థ బుద్ధి గలవారు పవిత్రులు అయి ఉండాలి, మంచివారై ఉండాలి, భయభక్తులు కలిగి ఉండాలి, మంచివారై ఉండాలి, సత్ప్రవర్తన కలిగిన వారై ఉండాలి, స్వస్థ బుద్ధి గలవారుగా ఉండాలి. ఇలా ఉంటే ఆయన నామం దూషించబడదట. సంఘంలో వాళ్ళ సంగతే మాట్లాడుతున్నాడు. ఆయన వాక్యం, ఆయన నామం దూషించబడింది, ఆయన వాక్యం కూడా దూషించబడింది మనల్ని బట్టే. ఒక ఆయన ఇలా అన్నాడు, బ్రదర్ మీరేదో చెప్తారు, అది మమ్మల్ని నమ్మంటారు. మా ఆఫీస్కి రండి, మా కొలీగ్స్ని చూడండి, వాళ్ళు ఎలా చేస్తారో మీరు వచ్చి చూడండి, వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుందో చూడండి ఒకసారి. ప్రభు దగ్గరికి ఎలా రమ్మంటారు మమ్మల్ని? లేదు. మనం శిరస్సును అవమానపరిచే ప్రవర్తన మనది, భయభక్తులు లేని ప్రవర్తన మనది, స్వస్థ బుద్ధి లేదు మనకి, మంచితనం మనలో లేదు. కానీ మనకంటే మంచివాళ్ళు లేరనుకుంటాం, మనకంటే నీతిమంతులు లేరనుకుంటాం, మనకంటే గొప్పవాళ్ళు లేరనుకుంటాం, మనల్ని మనం అతిశయపడుతుంటాం. కానీ శిరస్సును బట్టి అతిశయించటం మానేసాం ఎప్పుడో. ప్రభువును బట్టి అతిశయించటం లేదు ఇప్పుడు, మనల్ని బట్టి. మన ఇష్టానుసారంగా ప్రవర్తించడం, ఇది శిరస్సుకు, ఆయన మాటకు దూషణ కలిగించడానికి కారకులం అయ్యా. మరో మాట కూడా, బాధాకరమైన మరో మాట కూడా దొరికింది, చూడండి మీరు. పేతురు గారు రాస్తూ
రెండవ పత్రికలో 2వ అధ్యాయం 2వ వచనం, మరియు అనేకులు వారి పోకిరి చేష్టలను అనుసరించి నడుతురు, వీరిని బట్టి సత్య మార్గము దూషించబడుతుంది. ఇవాళ ప్రసంగ పీఠం అవమానించబడింది. ప్రసంగ పీఠం మీద నుంచి మాట్లాడకూడని మాటలు అనేకసార్లు మాట్లాడుంటాం. ఇతరులను ఎంత మాట అంటే అంత మాట పలికే మనం, ఇక్కడ నిలబడి పోకిరి చేష్టలు చేసే మనం, దేవుని నివాస స్థలం మనం, ఆయన మనకు శిరస్సు, మనం ఆయన వల్లే బతుకుతున్నాం, ఆయన వల్లే ఉనికనుగున్నాం, ఆయన వల్లే చెలిస్తున్నాం. కానీ మన పోకిరి పనుల వల్ల అనేకులు ఆ మార్గాన్ని దూషించటం కాదు, ఆ మార్గంలోకి రాకుండా మనమే అడ్డుమండలం అయ్యాం. లోకంలోని వాళ్ళు ప్రభు దగ్గరికి రాకపోవడానికి క్రైస్తవులమైన మనమే కారణం, ఇంకెవరో కాదు. మనం సరిగా ఉండుంటే మన చుట్టుపక్కల వాళ్ళు ఎప్పుడూ రక్షించబడి ఉండేవాళ్ళు. మనం సరిగా ఉంటే, మన ప్రవర్తన సత్ప్రవర్తన అయి ఉంటే ఇంటి వారందరూ రక్షించబడేవాళ్ళు, ఈ మార్గంలోనికి వచ్చేవాళ్ళు. కానీ ఆ మార్గం దూషించబడడానికి మనం కారకులం అయ్యాం. శిరస్సును ఘనపరచవలసిన మనం, శిరస్సును గౌరవించవలసిన మనం, శిరస్సుకు ఖ్యాతి తేవలసిన మనం, ఆ శిరస్సు ముందు లోకం తల వంచుకునేటట్టు చేయవలసిన మనం ఆ మార్గాన్ని దూషించడానికి మనం కారకులు అయ్యాం. In so many areas we are at failure. యెహోషువ గ్రంథం దగ్గరికి రండి. ఏడవ అధ్యాయం. ఆరవ వచనం. యెహోషువ తన బట్టలు చింపుకొని తానును ఇశ్రాయేలు పెద్దలను నేల మీద ముఖములు మోపుకొని, చూడండి ఇది దేనికి గుర్తు? ఓటమి పాలవడానికి గుర్తు. శిరస్సులు వంచారు వాళ్ళు. లార్డ్, మేము ఓడిపోయాం. అన్యులు హర్షించడానికి మేము కారకులం అయ్యాం. హాయి పట్టణం మీద ఓడిపోయాం. ఎరికోను గెలిచామని అతిశయపడ్డాం. చిన్నదైన హాయి ముందు ఓడిపోయాం. వాస్తవం కదా. నేను ప్రార్థన చేశానండి, ఇంత కార్యాలు జరిగాయి అని చెప్పుకున్నాం. కానీ
ఓటు నమ్మేసుకున్నాం, ఓటుకు డబ్బులు తీసుకున్నాం. మనమేగా. అప్పటిదాకా మంచిగానే ఉన్నాం, అప్పుడే అనవసరంగా నోరు తెరిచాం, మీరైనా నేనైనా. శిరస్సుకు విజయమైనా మనమే తేగలం, ఓటమైనా మనమే తేగలం. ఆయన ఓడిపోయాడని కాదు, స్థానిక సంఘాన్ని బట్టి ఆయన నామాన్ని ఓటమి పాలు చేసిన వాళ్ళం అవుతాం మనం. చాలాసార్లు కొన్ని గ్రామాల్లో, కొన్ని పట్టణాలలో పరిచర్య జరిగినప్పుడు సేవకుని యొక్క పతనం, అక్కడ సేవా సాక్ష్యం పాడైపోవడానికి గల కారణం సంఘ పెద్దల యొక్క సాక్ష్యం కోల్పోవడం, అక్కడ ప్రభు యొక్క నామం ఘనపరచబడకపోవడానికి గల కారణం సేవకుడైనా, సంఘ పెద్దలైనా, విశ్వాసులైనా, సువార్తికులైన పాపంలో కొనసాగుతూ ఉండడం. అక్కడ ఆయన నామానికి ఓటమి, ఎవరు ప్రభు దగ్గరికి రాకపోవడానికి సహవాసం కారణం. చెప్పకూడదు కానీ చెప్తున్నాను. ప్రారంభంలో సేవ బాగానే ఉంది, తరువాత ధనం ఎక్కువైంది, ధనాన్ని నిల్వ ఉంచడం ఎక్కువైంది, సంఘం లోపల గొడవలు ఆరంభమయ్యాయి, అనైక్యత వచ్చింది, పోలీస్ కేసుల దాకా వెళ్ళింది, కోర్టులు పాలైంది, పోలీసులు వచ్చి ఆరాధన జరపడానికి కాపలా కాయవలసిన దుస్థితిలోకి వచ్చింది. ఎవరికి అవమానం? ఎవరిని దూషిస్తారు? ఎవరిని తక్కువ చేస్తారు? ఎవరికి ఇదంతా? చాలామంది సంఘం మనకేం చేసింది అని అంటారు, కానీ సంఘానికి మనమేం చేశాం ఆలోచించరు. సంఘానికి మన ద్వారా అపఖ్యాతి వచ్చిందా, సంఘానికి మన ద్వారా ఏమైనా మేలు చేకూరిందా ఆలోచించుకోరు. సంఘం అనేది ఆయన దేహం, ఆయన దేహానికి ప్రాధాన్యత ఇవ్వనివాడు ఆయన శిరస్సుకు ప్రాధాన్యత ఇచ్చినట్లు లెక్క ఏమిటి? ఓ రోజు ఒక పాట రాసిన వ్యక్తిని కలుసుకున్నాను నేను. చాలా మంచి పాట, ఆంధ్రప్రదేశ్ అంతా పాడుకుంది, ఇతర భాషల్లో కూడా ఆ పాట తర్జుమైంది. ఆయన దగ్గరికి నేను వెళ్ళి, బ్రదర్ ఈ పాట మీరు రాశారు కదా, ఏ సందర్భంలో చెప్తారా అంటే, ఆయన నా చేయిలా పట్టుకుని, అయ్యా చెప్పలేను, ఇవాళ నా సాక్ష్యం బాలా, నా భార్య సాక్ష్యం కూడా బాలా, నాకు ఇంకా గుర్తు
ఒక ఆడిటోరియం ముందు మేమిద్దరం కలుసుకున్నాం. సోదరుడు ఇప్పుడు లేడు, చనిపోయాడు. అంత మంచి పాట రాసిన వ్యక్తి కన్నీళ్లు పెట్టుకుని, నేను చెప్పలేనండి, ఐ లాస్ట్ మై టెస్ట్ మనీ, మై వైఫ్ లాస్ట్ హర్ క్యారెక్టర్ అన్నాడు. అది అక్కడ. ఎవరికి ఇదంత అవమానం? మనం దేవునికి ధనమిస్తున్నాం అనుకోవచ్చు. మన అతిశయం ఓటమికి కారణమైతే శిరస్సు వంచవలసిన పరిస్థితి మనమేగా తెస్తాం. ఆయన శిరస్సును ఎవడు వంచలేడు, కానీ ఆయన సాక్ష్యం దిగజారేటట్టుగా మనం చేస్తున్నాం. నన్ను ఒక ప్రశ్న అడగనివ్వండి. సంఘం లోపల ఉండవలసినవి సంఘంలోనే ఉన్నాయా, బయటికి వెళ్ళాయా? మీరే చెప్పండి. ఇవ్వడం అనే దగ్గర లోకానికి ఆ విషయం ఎలా తెలిసింది? వాళ్ళు డబ్బును బట్టి క్రైస్తవుల్ని అవమానకరంగా మాట్లాడడానికి ఈ విషయాలు బయటికి ఎలా వెళ్ళాయి? మొదటి కోడిగుడ్డ, మొదట కాసిన కాయ, ఆదాయంలో నుంచి ఇదా? అవమానం కాదండి? అరే, కుడి చేత్తో ఇచ్చింది ఎడం చేతికి తెలియకూడదన్నప్పుడు దేవునికి ఇచ్చింది తెలియాలా? దాన్ని మనం ఊరేగిస్తున్నప్పుడు, ఊరేగింపు అంటే ఊరుకు తెలియచేయడం, ఊరుకు ఎరిగింపు అని. ఫ్యాన్ల మీద వాళ్ళ పేర్లే ఉంటాయి, కుర్చీల మీద పేర్లే ఉంటాయి, కారుల మీద పేర్లే ఉంటాయి, మందిరాల మీద పేర్లే ఉంటాయి. ఇచ్చింది ఎవరు? ఆయన. మనం ఆయనకి ఇచ్చేది ఎంత? ఏం చేస్తున్నాం మనం? అందరి ఎదుట ప్రభువుని బాధ పెడుతున్నాం, దుఃఖపరుస్తున్నాం, అవమానిస్తున్నాం, దూషించబడడానికి కారకులం అవుతున్నాం. సంఘం ఓటమి పాలై ఆయనకు అపఖ్యాతి తెచ్చేదిగా ఉంది. లేదని చెప్పలేరు. కొంతమందిని చూస్తుంటాను, వాళ్ళు మరి ఏమవుద్దో లోపల వాళ్ళ చెంపలు వాళ్ళే వాయించుకుంటుంటారు, ప్యాట్ని కొట్టుకుంటుంటారు, తల తీసుకెళ్ళి గోడకేసి కొట్టేసుకుంటూ ఉంటారు. మనం శిరస్సును హింసించే వాళ్ళంగా మనం మారాం. కాదని చెప్పండి. శిరస్సు లేకపోతే మనం లేము. ఆ శిరస్సు మనకు సరఫరా చేయకపోతే మనం లేము, నడిపించకపోతే మనం లేము, మార్గదర్శకత్వం చేయకపోతే మన వల్ల కాదు. కానీ ఈ శిరస్సుని మనమే కొట్టుకుంటాం. చాలామంది తమను తాము హింసించుకునేవాళ్ళు, గోడకేసి తలగొట్టుకునేవాళ్ళు చాలామంది ఉంటారు. ఇదే పని ప్రభు విషయంలో మనం చేయటం లేదా?
కీర్తన గ్రంథంలో కొన్ని మాటలు కనపడ్డాయి, చూడండి. గబగబా కొన్ని మాటలు చెప్పి ముగిస్తాను, ఎక్కువసేపు ఏం చెప్పలేను. కీర్తన గ్రంథం 3వ వచనం, 3:3. యెహోవా, నీవే నాకు కీడముగాను, నీవే నాకు అతిశయాస్పదంగాను అంటే అర్థం ఏంటి చెప్పండి? తల ఎత్తబడడం అంటే అర్థం ఏంటి? ఆ శిరస్సును బట్టి అతిశయించటం కాదు. మనం శిరస్సు ఎత్తడం అంటే ఆయన ఎందు అతిశయించటం కింద లెక్క. నా శిరస్సు ఆయన ఎత్తుతాడు, అది వేరే సంగతి. కానీ ఆయన శిరస్సు మనల్ని బట్టి అతిశయ కారణం కావడంలా. మనల్ని బట్టి ఆయన శిరస్సు అవమానం పడడానికి మనం కారకులం అవుతున్నాం. రెండు చూడండి. ఇరవై 23వ కీర్తన 5వ వచనం. విన్నారా మీరు? తల అనేది పైన నూనె పోయబడేది. దేన్ని చూపిస్తుంది ఇది? నా తల అంటూ వాడవు నీవే. మీకు జ్ఞాపకం ఉందో లేదో, అమ్మ దగ్గరికి ఎవరైనా వస్తే చూసి, నాన్న తలకు నూనె రాసుకుంటున్నావని అడిగేది. అమ్మ నేను రాసి చాలా కాలం అయిందంటే, అమ్మాయి నూనె పెట్టరా అని రాసేది. ఎందుకు? నూనె రాస్తే తలకేమవుద్ది? ఒకప్పుడు రాయాలన్నారు, ఇప్పుడు రాయకూడదు అంటున్నారు. అది సైన్స్ ఎట్ట ఉందో తెలియదు మనకి. అంటే సంస్కరించడం, అభిషేకించడం గుర్తుగా కనపడుతుంది. నా తలను నూనెతో అంటువాడవు నీవే అన్నప్పుడు, అయ్యా నా తల ఎత్తేది నువ్వే, నా తలను అందరి పైన ఉన్నతంగా ఉంచి అందరి ఎదుట నన్ను ఘనపరిచేవాడు కూడా నువ్వే. నిలబడినప్పుడు ఆయన వాడుకోలేదనుకోండి, ఏం జరిగేది? పరిస్థితి ఏంటి? నేనే అతిశయాన్ని గురించి ఒక మాట చెప్పాను ఇది వరకు. ఆ రోజు ఉదయకాలం ఇంట్లో కూర్చుని ఉన్నాను. నాతో నువ్వు ఇవాళ ఇక్కడ వాక్యం చెప్పాలి అని ఎవరో మాట్లాడుతున్నట్టు అనిపించింది. అది సిఎస్ఐ చర్చ్, టౌన్ చర్చ్. అది నేను ఎప్పుడు వాక్యం చెప్పలేదు. ఇప్పుడు అక్కడ పాఠం మాత్రం చదివేవాడిని. ఆ రోజు నువ్వు ఇక్కడ వాక్యం చెప్పాలి అని అంటే, నిజమేనా అని పరీక్ష పెట్టుకున్నా. నువ్వే మాట్లాడితే 3వ గంట కొట్టేంతవరకు నేను వెళ్ళను అక్కడికి. 3వ గంట కొట్టగానే పాస్టర్ గారు బయలుదేరతారు. మనం అందరము లేచి నిలబడి 237వ కీర్తన పాడుకుందాము గాక అంటారు. అందరు నిలబడతారు. ఆయన బయలుదేరి వెళ్ళిపోతారు, లోపలికి వెళ్ళిపోతారు పాట పాడుతుండగా. ఆయన వెళ్ళకూడదు, ఆయన వెస్టీలోనే ఉండాలి. నేను వెళ్ళి వెనకాల కూర్చుంటాను, చివర కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుంటా. ఆయన నా ముందుకు వచ్చి, అయ్యా నువ్వు వాక్యం చెప్పి అనాలి అన్న. పసితనం. నా వయసు అంతా కలిపి మేబీ 26 or 25.
మేబీ 27 ఏమో కూడా తెలియదు. 3వ గంట కొట్టేశారు. అప్పుడు ఇంటి దగ్గర మెల్లగా బయలుదేరా. అడుగులు అడుగేసుకుంటూ నడిచా, మెల్లగా వెళ్ళా, మెట్లు ఎక్కా. అందరూ కూర్చొని ఉన్నారు. ఆయన రాలా, పాట పాడుకుందాం అలా. నేను వెనక్కి వెళ్ళి కూర్చున్నా, తల వంచి ప్రార్థన చేసుకున్నా. ఒక 5 నిమిషాల తర్వాత కళ్ళెత్తే నా ముందు ఆయన ఉన్నాడు. బాబు, ఇవాళ వాక్యం చెప్పు నువ్వు అన్నాడు. ఒళ్ళు జలదరించినట్టు అయింది. నేను అన్నాను, నేను 3 పాఠాల మీద నేను సిద్ధపడలేదు కదండి అన్న. నీ ఇష్టం, దేవునికి ఇచ్చిన వర్తమానం చెప్పు అన్నారు ఆయన. వెళ్ళి నిలబడ్డా. దేవుడు బలపరిచాడు. వాక్యం చెప్పా. చెప్పేసిన తర్వాత వెనకొచ్చి కూర్చున్నా. అందరూ నా వంక ఎప్పుడూ మాట్లాడిన కదా, నోరు తెరిచి మాట్లాడేవాడిని కాదు, ఆర్గ్యుమెంట్ చేస్తే ఎక్కడ కనపడేవాడిని కాదు. అలాంటి వాడు వాక్యం చెప్పడం ఏంటి ఒక ఆశ్చర్యంగా మారింది. పెద్దోళ్ళైతే అసలు ఇలా కౌగులించుకున్నారు. కొంచెం వయసులో పెద్దోళ్ళు అయినటువంటి అమ్మ వయసు ఉన్నవాళ్ళు, అమ్మ కంటే కొంచెం వాళ్ళు గడ్డంలో పట్టుకుని ఇటు ముద్దు పెట్టుకుని, బాబు ఎంత మంచి వాక్యం దేవుడిచ్చాడయ్యా అన్నారు. నిజంగానే అది నేనే చెప్పాను అనుకున్నా. ఇంటికి వచ్చా. ఇంటికి 1 గంటకు మా నాన్న వచ్చాడు. వచ్చి నవ్వుతున్నాడు. ఏంటి వాళ్ళ చర్చిలో వాక్యం చెప్పావంట, చాలా బాగా చెప్పావని అందరూ అంటున్నారా అని అంటే, అసలు లావుగా ఉంటాను కదా, ఇంకెన్ని కేజీలు పెరిగానో తెలియదు నేను ఆ మాటతో. మళ్ళీ ఎప్పుడు అవకాశం వస్తుందో ఈసారి ఇంకా బాగా చెప్పాలి, ఇంకా బాగా చెప్పాలి. ఆయన ఇచ్చాడు అవకాశం. ఆయన తన ఆత్మచేత నింపాడు, అభిషేకించి వాడుకున్నాడు. ఘనత ఆయనకి రావాలి, కానీ అది ఇవ్వలా. నాదే అనుకున్నా. 3 వారాలు గడిచాక మళ్ళీ అదేవిధంగా వాక్యం చెప్పమన్నారు ఆయన. నా దగ్గర 3 వర్తమానాలు ఉన్నాయి. ఏ వర్తమానమైనా అనర్గళంగా చెప్పగలను అనుకున్నా. ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక వర్తమానం ఎగిరిపోయింది. 2వ వర్తమానం మనసులో తెచ్చుకున్నా, 2వ వర్తమానం కూడా లేదు. 3వ వర్తమానం మనసులో తెచ్చుకున్నా, లేదు, ఖాళీ అయిపోయా. ఏం చెప్పాలి ఇప్పుడు? పాటలు అయిపోయినాయి, వాక్యం చదవటం అయిపోయింది. ఇప్పుడు నేను వెళ్ళాలి, పారిపోవాలన్నది బయటికేక. దుఃఖం వచ్చేస్తుంది, ఏం చేయాలో తెలియదు. పిలిచాడు ఆయన. ఖాళీగా రిక్తునిగా వెళ్ళి నిలబడ్డా. ఇలా తెరిచా. యెషయా గ్రంథం నా ముందుంది. అందులో ఉన్న మాటలు, జనములు తాసు మీద ధూళి వంటివారు, జనములు చేద నుండి పడు బిందువులు వంటివారు అనే మాట చదివి ప్రార్థన చేసి, ప్రభువా ఈ దినాన్ని నేను ఖాళీ అయిపోయాను, ఇది నీ నుండి కలిగిందని గ్రహించలేదు, నేను నీ మహిమను దొంగిలించిన వాడిని అయ్యాను. ఏం ప్రార్థన చేశానో, నేను ఒట్టివాడిని, నా వల్ల ఏం కాదని అర్థమైంది, నన్ను క్షమించు ప్రభువా, నువ్వు ఇస్తేనే మాట్లాడతాను. ఆ వచనాలు ఎవరో నా వెనక నుంచి మాట్లాడుతూ ఇది చెప్పు, ఇది చెప్పు, ఇది చెప్పు అంటున్నట్టు ప్రాంప్ట్ చేస్తున్నట్టు అనిపించి చెప్పాను. చెప్పిన తరువాత వచ్చి కూర్చొని ప్రార్థన చేసుకుని కానుకలు పట్టే టైంలోనే ఇంటికి మెల్లగా వెళ్ళిపోయాను. ఎవరో నన్ను పొగట్టడానికి నేను అవకాశం ఇవ్వాల. ఇప్పటికీ వాక్యం చెప్పి స్టేజ్ దగ్గర వెళ్ళిపోతాను, కానీ స్టేజ్ దగ్గర ఉండను. మరీ అత్యవసరం అయితే తప్ప. అంటే ఆయనకు చెందవలసిన వాటిని మనం దొంగిలించిన వాళ్ళం అవుతాం. ఆయన మహిమను దొంగిలిస్తాం, ఆయన ఖ్యాతిని దొంగిలిస్తాం, ఆయన ఘనతను దొంగిలిస్తాం. అది ఆయనకి చెందవలసింది. కిరీటాన్ని తల మీద ఉంచవలసిన వాడు చేత్తో పట్టుకుని తిరిగితే, కిరీటం తల మీద ఉండాలి, సంకలో పెట్టుకుని తిరిగితే, కిరీటం తలలో ఉండాలి, కానీ చేతి సంచిలో పెట్టుకుని తిరుగుతుంటే కిరీటాన్ని అగౌరవపరిచినట్టు కాదా? కిరీటాన్ని బాధపరిచినట్టు కాదా? శిరస్సును బాధపరిచినట్టు, శిరస్సును అవమానపరిచినట్టు, కిరీటాన్ని కాదు శిరస్సును అవమానపరిచినట్టు.
శిరస్సుకు కిరీటధారిగా శిరస్సును లోకానికి చూపించటంలా, శిరస్సును మహిమగలదానిగా లోకానికి చూపించటంలా, శిరస్సు గౌరవప్రదమైందిగా లోకానికి చూపించబడటంలా, మనల్ని బట్టి, మన ప్రవర్తన బట్టి, మన సంబంధాలను బట్టి, మన మాటలను బట్టి, మన ప్రవర్తనను బట్టి శిరస్సు మీద నూనె అంటడం అనేది జరిగింది. మరో కీర్తన దగ్గరికి వెళ్దాం రండి. 27వ కీర్తన. ఆరో వచనం. చాలండి. తల శత్రువుల కంటే ఎత్తుగా ఎత్తబడేటువంటి అనుభవం అంటే ఆ శిరస్సుకు విజయం ఇచ్చేవాడు ఆయన. ఆ విజయానికి మనం కారకులం కావాలి. కొంతమంది చాలా మాటలు అంటారు, దుర్మార్గంగా ప్రవర్తిస్తారు. వాళ్ళ మధ్యలోనే మనం ఉంటాం. కానీ ఎన్ని మాటలన్నా దేవుడు ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు అని మనం మౌనంగా ఉండగలిగితే ఆయన శిరస్సును వాళ్ళందరి ఎదుట ఘనపరిచినట్టు, ఉన్నతంగా చూపించినట్టు అవుతుంది. తలకు ఇవ్వవలసిన స్థానాన్ని మనం ఇవ్వడం లేదు అన్నది నిర్వివాదాంశం. సేవకులుగా నేను కానీ, సంఘ పెద్దలుగా కొద్దిమంది కానీ, విశ్వాసులుగా మనమందరం కానీ ఆయన నామాన్ని శత్రువుల ఎదుట ఘనపరిచేవారంగా, మన ప్రవర్తన ద్వారా ఆయన మార్గాన్ని ఉన్నతమైనదిగా చూపించేవారంగా, మన ప్రవర్తనను బట్టి ఆ వాక్యం అత్యున్నతమైనదిగా ఘనపరచబడడానికి మనం కారకులం కాం. మనల్ని మనం బాధ పెట్టుకోవడం కాదు, మనల్ని మనం దుఃఖపరచుకోవడం కాదు. మన ప్రవర్తన సరైతే శత్రువుల ఎదుట ఆయన ఘనపరచబడేవాడు అవుతాడు. 83వ కీర్తన. నీ శత్రువులు అల్లరి చేయుచున్నారు, నిన్ను ద్వేషించువారు. ఏం జరిగింది ఇప్పుడు? ఇందాకేమో శత్రువుల ఎదుట తల, ఇప్పుడేమో ద్వేషించేవారు తల ఎత్తడం. ద్వేషించేవారికి మనమే ఉప్పందించడం, ద్వేషించేవారి చేతికి మనమే రాళ్ళు అందించడం, ద్వేషించేవారు చేతికి ఆయన నామాన్ని న్యూన్యతపరచడం, ఆయన వాక్యాన్ని అవమానపరచడం. చాలా దుఃఖం, బాధ అనిపిస్తూ ఉంది.
మళ్ళీ కొలసీ పత్రిక వద్దకు రండి. మొదటి అధ్యాయం. ఇరవై 24వ వచనం నుంచి 29వ వచనం వరకున్న వాక్యాన్ని చదవాలి, కానీ నేను చెప్తాను. 24వ వచనంలో, అనుభవించుతున్న శ్రమల యందు సంతోషించుచు ఆయన శరీరం కొరకు క్రీస్తు పడిన పాటలో కొదువైన వాటి నా శరీరం, నా వంతు నా శరీరం సంపూర్ణం చేస్తూ 25, 26 వచనాలు దేవుని వాక్యాన్ని దేవుని ఏర్పాటు ప్రకారం పరిచర్య చేసేటట్టు ఉండడం. 27వ వచనం, ఆయన యొక్క మర్మం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, అనగా మీ యందున్న క్రీస్తు మహిమా నిరీక్షణ ఉన్నాడన్న సంగతి దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచుకోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరిచాడు. ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణులుగా చేసి ఆయన ఎదుట నిలబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతోనూ మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించున్నాము. అందునిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలుగు చేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు. చూడండి, దేహానికి ఒక పని అప్పగించబడింది, కార్యసిద్ధి. మన ద్వారా ఏ కార్యం జరిగింది చెప్పండి? శ్రమలందు సంతోషించగలిగామా? అప్పగించబడిన వాక్యం, అప్పగించబడిన పని నమ్మకంగా పరిచారకులంగా చేశామా? నిరీక్షణ కలిగే ఉన్నామా? చెప్పవలసిన విధంగా వాక్యాన్ని బోధించామా? ఆయన మనల్ని సంపూర్ణులుగా చేయాలనుకున్నాడు, మనం ఆయనకి ఏమైనా సహకరించామా? ఎవరికైనా వాక్యాన్ని బుద్ధి వచ్చేటట్టు చెప్పగలిగామా? బోధ కలిగేటట్టు చెప్పగలిగామా? లేదు కదా. మన ద్వారా కార్యసిద్ధి, దేహం శరీరం చెప్పిన మాట విని చేయమన్న పని సరిగా చేస్తే శిరస్సుకేమవుద్ది? ఘనత వస్తుంది. ఎక్కడ ఓటమి పాలయ్యారో అక్కడ తిరిగి మరలా సాక్ష్యం, ఎక్కడ అవమానం పాలయ్యారో అక్కడ మళ్ళా తిరిగి ఘనపరిచేటువంటి అవకాశాన్ని నీ ద్వారా నా ద్వారా తేవాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఆఖరి మాట చెప్పి ముగిస్తాను, చూడండి. ఆదికాండం 40వ అధ్యాయం 13వ వచనం. ఇంకా 3 దినములలోగా ఫరో నీ తలను పైకెత్తి, చాలా అవమానం తొలగిపోవడం, కోల్పోయింది తిరిగి సంపాదించుకోవడం, మళ్ళా అదే స్థానంలో తిరిగి నిలబెట్టగలగడం, తల ఎత్తడం అనే పదం. పానదాయకుల అధిపతి చెరసాల పాలయ్యాడు. ఇద్దరి మీద నేరారోపణ ఉంది, పానదాయకుల అధిపతి మీద, భక్ష్యకారుల అధిపతి మీద. కానీ యోసేపు చెప్పాడు, 3 దినాల్లో నీ తల పైకెత్తుతాడయ్యా. అంటే అర్థం, ఫరో నీ అవమానాన్ని తీసేస్తాడు. ఫరో నువ్వు కోల్పోయిందని మళ్ళీ తిరిగిస్తాడు. శిరస్సును పైకెత్తుతాడు అంటే ఎక్కడ నువ్వు ఓటమి పాలయ్యావో అక్కడే నువ్వు మళ్ళా తిరిగి ఘనపరచబడి గెలిచిన వాడు అవుతావయ్యా చెప్పాడు. మన ద్వారా ఏ ఏరియాస్లో ఆయన నామానికి అపఖ్యాతి కలిగిందో,
ఎక్కడ మనం మాట్లాడకూడనివి మాట్లాడామో, ఎక్కడ మనం చెప్పకూడనివి చెప్పామో, ఎక్కడ ప్రవర్తించవలసిన విధంగా ప్రవర్తించలేకపోయినామో, ఎక్కడ ఐక్యతను కాపాడుకోవడం దగ్గర విఫలం అయ్యామో, ఎక్కడ తొందరపాటు చర్యలు, తొందరపాటు పని మనం చేశామో, ఎక్కడ ఇతరులకు గాయం కలగడానికి మనం కారణమయ్యామో, ఎక్కడ దేవునికి బాధ కలగడానికి మనం కారకులం అయ్యామో మీకు తెలుసండి. ప్రభు తన బాధ చెప్పుకోవడానికి ఇష్టపడతాడని. ఆయన ఒక వ్యక్తి అండి. సంఘం అనే సజీవమైన ఆయన దేహానికి ఆయన శిరస్సుగా ఉన్నప్పుడు దేహానికి ఏం జరిగినా ఆయన బాధ్యత స్వీకరించడమే కాదు, ఆయన అంతరంగం వేదనకు కూడా గురయ్యే ప్రమాదం ఉంది. మన వల్ల ఆ శిరస్సుకు కలిగిన అపఖ్యాతి, దూషణ, అవమానం ఇవన్నీ మన ద్వారా తిరిగి అవన్నీ తొలగి ఆయన ఘనపరచబడాలి. భారతదేశంలో ఆయన ఘనపరచబడాలి. దుఃఖకరమైన సంగతి ఏమిటంటే ప్రపంచ దేశాల్లో ఒకప్పుడు మిషనరీస్ని పంపిన దేశాలు ఉన్నాయి. ఇంగ్లాండ్ ఉంది అందులో, అమెరికా ఉంది అందులో, కెనడా ఉంది అందులో, స్కాట్లాండ్ ఉంది, జర్మనీ ఉంది, ఫిన్లాండ్ ఉంది. కానీ ఇవాళ అక్కడ జీవం లేదు. ఇప్పుడు అక్కడ దేవునికి విరోధమైన విషయాలు జరుగుతున్నాయి. దాని నిమిత్తం ఆయన బాధపడతాడని ఎప్పుడైనా మీకు అనిపించిందా? లేదుగా. భారతదేశంలోనూ ఇతర దేశంలోనూ మన శరీరానికి అవయవాలకు గాయాలు అవుతున్నప్పుడు ఎప్పుడైనా ఏడుపు వచ్చిందా మీకు? లేదుగా. ఏం కోల్పోయాం మనం? స్పర్శ కోల్పోయాం, స్పృహ కోల్పోయాం, బాధ్యతను విస్మరించాం. క్షమించమని అడగొద్దా? ఆయన పాదాల దగ్గర కన్నీటితో, ప్రభువా, ముందు నా ప్రవర్తన నేను సరిచేసుకుంటాను, నీ నామానికి కలిగిన అపఖ్యాతి ఇక మీదట కలగకుండా ఉండడానికి నన్ను నీ చేతికి అప్పగించుకుంటున్నాను. నీ వాక్యాన్ని నాకు, నీ సన్నిధిని నాకు అనుగ్రహించు, నీ ఆత్మ నింపుదలను నాకు అనుగ్రహించు. నా నాలుక నా స్వాధీనంలో ఉండడానికి నా నాలుక నీ స్వాధీనపరుస్తున్నాను. నా ప్రవర్తన అంతటి మీద నీ అధికారాన్ని ఒప్పుకుంటున్నాను. నా హృదయంలో తిరిగి నిన్ను ప్రభువుగా ప్రతిష్ఠించుకుంటున్నాను. నీ సార్వభౌమ చిత్తానికి సంపూర్ణంగా నన్ను నేను అప్పగించుకుని మౌనంగా ఉంటాను అని మనం చెప్పగలమా? జరగవలసిన డ్యామేజ్ జరిగింది. దాన్ని సరిచేయగలిగిన వాడు ఆయన ఒక్కడే. ఈరోజైనా ఆయనకు ఘనత తెచ్చేటట్టుగా ఆ కన్నీరు. ఇశ్రాయేలీయులు దుఃఖించారు. సమూయేలు గ్రంథంలో వారు యెహోవాను అనుసరించుటకు దుఃఖించుచూ ఉండగా అని. అప్పుడు మిస్పాలో దేవుడు తిరిగి తన కార్యం చేయడం ప్రారంభించాడు. కార్యం చేయడానికి దేవుడు సమర్థుడు. తిరిగి మనం రావడం, తిరిగి వాక్యం దగ్గరికి రావడం, బ్యాక్ టు ద గాడ్, బ్యాక్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. ఇది జరగనంతకాలం జీవితం నిర్జీవంగానే ఉంటుంది. శిరసు అపఖ్యాతి పాలవుతూనే ఉంటుంది. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడు అయిన గొప్ప దేవ, ఒట్టివాణ్ణి మాట్లాడిన మాటల్లో ఏ పొరపాట్లు దొర్లేయో అధిగమించి మాట్లాడే శక్తిని మీరు మాత్రమే ఇవ్వగలరు.
నా వల్ల మీ నామానికి కలిగిన అపఖ్యాతి, నా వల్ల నీ వాక్యానికి కలిగిన దూషణ, నా మూలంగా నీ మార్గానికి కలిగినటువంటి దూషణ, ప్రభువా నీ దాసుని క్షమించు. కూడి ఉన్న మా ప్రియ సహోదరులు సహోదరులందరూ కూడా మీ పాదాల దగ్గర తిరిగి వాళ్ళు కమిట్ చేసుకోవడానికి కృప చూపించుమని యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.